హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు ఒక ఫాదరు పాపకి రెడీ చేస్తున్నట్లుగా అనమాట. ఫ్రెండ్స్, మన ఇంట్లో మదర్సే కాదు ఫ్రెండ్స్, ప్రతి ఇంట్లో కూడా ఫాదర్స్ కూడా హెల్ప్ చేస్తూ ఉంటారు కదా. అంటే పాపకి స్కూల్ టైం అవుతుంది అనుకోండి, పాపని రెడీ చేసే పాత్రలో ఫాదర్స్ కూడా హెల్ప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ ఫాదర్ హెల్ప్ చేస్తున్నట్లుగా డ్రాయింగ్ అనేది వేశాను అనమాట పాపకి. నాకైతే సింపుల్గా చాలా బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, పాప అనమాట. అంటే స్కూల్ యూనిఫామ్స్ ఎలా ఉంటాయి ఫ్రెండ్స్, రకరకాలుగా ఉంటాయి కదా. అంటే బ్లూ కలర్ చెక్స్, అలాగే రెడ్ కలర్ అని మనకి, అలాగే ఎల్లో కలర్ అని, అలాగే గ్రీన్ కలర్ అని చాలా కలర్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. న్యాచురల్గా పాత ఓల్డ్ టైంలో అయితే బ్లూ కలర్ లంగా, అలాగే వైట్ కలర్ టీషర్ట్ లాగా ఉంటుంది కదా. అంటే రకరకాల కలర్స్ స్కూల్ యూనిఫామ్స్గా వేస్తూ ఉంటారు కదా ఫ్రెండ్స్. నేను కూడా ఇక్కడ రెడ్ కలర్, అంటే పాపకి రెడ్ కలర్ వేసి బ్లూ కలర్, అంటే చెక్స్ మోడల్ బ్లూ కలర్ వేసానమాట. సింపుల్గా వేశాను. చూడండి ఫ్రెండ్స్, పాపాయి వేసాను. పాపాయిని వేసి వాళ్ళ ఫాదర్ అనమాట. వాళ్ళ ఫాదరు చూడండి పాపకి టై కడుతున్నట్లుగా అనమాట. సింపుల్గా చూడండి, స్టూల్ మీద కూర్చున్నట్లుగా అనమాట. అలాగే ఇక్కడ కప్ డోర్ ఫ్రెండ్స్. కప్ డోర్లో అయితే బుక్స్ కొన్నేమో పడుకున్నట్లుగా, అంటే సైడ్కి పెట్టినట్టుగా, కొన్నేమో నిలువుగా పెట్టాను. అలాగే ప్రేమ్ అనమాట. ఇంట్లో ప్రేమ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే పూల మోడల్లో ప్రేమ్స్ ఉన్నట్లుగా పెట్టాను. సింపుల్గా అనమాట ఫ్రెండ్స్. చూడండి, అలాగే సోఫా కూడా వేసాను అనమాట. పక్కన సోఫా కూడా వేశాను. చూడండి, అలాగే మనకి విండో ఉంటుంది కదా ఫ్రెండ్స్, విండో కూడా వేశాను. విండో అంటే విండోకి కెర్టెన్ లాగా వేశాను ఫ్రెండ్స్. సింపుల్గా చూడండి, లుక్ అయితే మనకి ఇంట్లో ఎలా అయితే ఇంటి వాతావరణం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇంట్లో వాతావరణం మనకి సోఫాలని, కప్ డోర్స్ అని, అలాగే ప్రేమ్స్ అని అన్నీ ఉంటాయి కదా, ఆ మోడల్గా వేశాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, నేనైతే సింపుల్గా వాడాను. చూడండి ఫ్రెండ్స్, అలాగే కర్టెన్ అనమాట. ఇంట్లో కర్టెన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, కర్టెన్స్ వేసాను అనమాట. లైన్స్ లాగా గీసి నేను బాల్ మోడల్ వేసాను అనమాట సింపుల్గా. చూడండి, హెవీ డిజైన్స్ ఏం వాడలేదు ఫ్రెండ్స్, సింపుల్గా వేసాను. అలాగే మనకి కర్టెన్ల కింద కూడా చెంకీల్లాగా, అంటే కుందన్స్ వేలబడుతున్నట్లుగా కూడా కొంతమంది డెకరేట్ చేస్తారు కదా, ఆ విధంగా సింపుల్గా వేసాను. కుందన్స్కి వచ్చేసి పింక్ కలర్ వాడాను. అలాగే బాల్ మోడల్ లాగా వేశాను కదా ఫ్రెండ్స్, దానికి కూడా పింక్ వాడాను అనమాట. చూడండి, అలాగే బుక్స్, అంటే షెల్ఫ్లో ఏముంటాయి ఫ్రెండ్స్, పాపాయి చదువుకునే పాప కాబట్టి బుక్స్ ఎక్కువ ఉంటాయి కదా. అలాగే ఫ్లవర్ వాజ్ లాగా, ఇంట్లో ఏదన్నా ప్లాస్టిక్ ఫ్లవర్ వాజులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే డెకరేట్ చేసుకుంటాం ఆ విధంగా అనమాట. చూడండి, బుక్స్ కొన్నేమో సైడ్కి పెట్టారనమాట, రెండో ర్యాక్లో. అలాగే కిందేమో కప్ డోర్ అనమాట. చూడండి, అలాగే ఇప్పుడు ఫాదర్ అనమాట. అంతా డ్రాయింగ్ వేసిన తర్వాత నేను కలర్ పెయింటింగ్ వేయడానికి ముందు బ్లాక్ జెల్ పెన్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. హెవీ లుక్, అంటే లుక్ అనేది చాలా అందంగా హెవీగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎప్పుడైనా పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత కలర్స్ వేయాలంటే మనం బ్లాక్ జెల్ పెన్ వాడాలి ఫ్రెండ్స్. నేనైతే బ్లాక్ జెల్ పెన్ వాడాను. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు బ్లాక్ స్కెచ్ అయినా ఏదైనా డార్క్ కలర్స్ యూజ్ చేయడం వల్ల హెవీగా బ్రైట్గా వస్తుంది అన్నమాట. వేసిన బొమ్మ ఏదైనా మనకి హెవీగా కనిపించాలి ఫ్రెండ్స్, అప్పుడే ఆ బొమ్మ అందంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం సింపుల్గా డైరెక్ట్గా వేయటం వల్ల లుక్ బాగోదు ఫ్రెండ్స్, మీకు తెలియజేస్తున్నాను అనమాట. చూడండి, పాపాయి అనమాట, అమ్మాయి బిడ్డని రెడీ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఫాదరు, అంటే టై పెడుతున్నట్లుగా అనమాట సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్, అంటే స్టూల్ మీద కూర్చొని పేరెంట్స్ కూడా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇద్దరు పాత్ర, బిడ్డల్ని పెంచుకొని పెద్ద చేసే విషయంలో ప్రతి ఒక్క ఫాదరు మదరు ఇద్దరు ఎంతగానో ఆలోచిస్తారు కదా ఫ్రెండ్స్. బిడ్డలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని ఏ పేరెంట్స్ కోరుకోరు ఫ్రెండ్స్, అందరూ కోరుకుంటారు కదా. మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలి, ఫ్యూచర్లో మంచిగా సెటిల్ అవ్వాలి, వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలని. అలాగే పని చేసే విషయంలో కూడా భర్తకి భార్యకి భర్త సపోర్టివ్గా ఉంటారు కదా ఫ్రెండ్స్ కొంతమంది. అలాగే ఇక్కడ కూడా సపోర్టివ్గా ఉన్నట్టుగా పాపని రెడీ చేసే విషయంలో హెల్ప్ చేస్తున్నట్లుగా అనమాట ఫ్రెండ్స్. సింపుల్గా ఇక్కడ జస్ట్ పాపాయి అను ఫాదరే వేశాను అనమాట. మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, నేనైతే కప్ డోర్లో బుక్స్ పెట్టాను అనమాట, నిలువు బుక్స్. కొన్ని చెప్పాను కదా ఫ్రెండ్స్, కొన్ని ఏమో లావుగా ఉంటాయి బుక్స్, కొన్నేమో సన్నవిగా ఉంటాయి, కొన్ని చిన్నవిగా ఉంటాయి. మనకి రకరకాల నోట్ బుక్స్ ఉంటాయి కదా, రకరకాల బుక్స్ ఏవైతే ఉంటాయి అలా అనమాట. అలాగే కప్ డోర్ కింద లాస్ట్ దానికి కప్ డోర్కి నేను జస్ట్ గీతల్లాగా వేసి దాని మీద కలర్ అనేది వేసాను అనమాట, అందంగా ఉంటుందని.
చూడండి ఫ్రెండ్స్, నేనైతే కలర్స్ వేసాకైతే లుక్ బాగుందనిపించింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేను సింపుల్ డిజైన్ వేసాను అనమాట. ఫస్ట్ 4 వైపులా ఇట్లా ఆకు మోడల్ లాగా వేసి తర్వాత ఆకు చుట్టూ రౌండ్ చుట్టాను ఫ్రెండ్స్. రౌండ్ చుట్టి తర్వాత మిడిల్లో కూడా ఆకు మోడల్ వేసి అటు ఇటు జాయింట్లు చేశాను. మీకు ఇక్కడ పిక్చర్లో అర్థమయ్యేటట్టుగా వేసాను అనమాట. చూడండి, ఎవరైనా ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా చాలా ఈజీగా వస్తుందన్నమాట. చూడండి, నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ మీకు ప్రతిదీ పిన్ టు పిన్ తెలియజేస్తుంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఎవరైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈజీగా వస్తుంది. ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. చూడండి ఫ్రెండ్స్, నేనైతే పింక్ కలరే వేశాను డాట్స్కి. అలాగే ఫ్రేమ్లో ఉన్న ఆకు మోడల్ డిజైన్కి కూడా గ్రీన్ కలర్ వాడి మొత్తం మళ్ళీ లైన్స్కి వచ్చేసి గ్రీన్ వాడాను అనమాట ఫ్రెండ్స్. చూడండి, నేను ఇక్కడ ఏ కలర్స్ అయితే వాడాను మీకు పూర్తిగా నేను తెలియజేస్తున్నాను. పాపాయికి చెక్స్ మోడల్ లాగా వేశాను. చూడండి ఫ్రెండ్స్, షర్ట్ లంగా వచ్చేసేమో కింద లంగాకి వచ్చేసి రెడ్ కలర్ వాడాను ఫ్రెండ్స్. అలాగే సోఫా వచ్చేసి గ్రీన్ కలర్ వేసాను అనమాట. చూడండి, ఇంట్లో సోఫాలు అవన్నీ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అంటే మనకి వరండాలో అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి హాల్లో ఏమేమి ఉంటాయి, సోఫాలు, అలాగే ఫ్రేమ్స్, అలాగే బుక్ షాలు అన్నీ ఉంటాయి కదా. బుక్స్ ఉండే కప్డోరు అన్నీ ఉంటాయి కదా, అలా అనమాట. పాపాయికి కూడా అన్నీ ఉంటాయి. అలాగే విండోకి కెర్టెన్ ఉంది ఫ్రెండ్స్. కెర్టెన్కి డిజైన్ వేసాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, బుక్స్ అనమాట, రకరకాల బుక్స్కి రకరకాల మల్టీ కలర్స్ యూజ్ చేశాను. గ్రీన్ అని, పింక్ అని, అలాగే ఎల్లో కలర్ అని, అలాగే రెడ్ అని, బ్లూ కలర్, స్కై బ్లూ కలర్ అని అన్నీ వేశాను అనమాట. చూడండి, ఆకులకి మనకి కలబంద మోడల్ టైపు డెకరేట్ చేయడానికి గ్రీన్ వాడాను అనమాట. ఫ్లవర్ వాజ్ ఉన్నదానికి చూడండి రెడ్ కలర్ బుక్స్ అని, కలర్స్ అన్నీ మల్టీ కలర్స్ అన్నీ ఈ కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. వైలెట్ కలర్ అని కలర్స్ వేశాక నాకు చాలా బాగుంది అనిపించింది లుక్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మన ఎల్లో కలర్ అని అన్ని కలర్స్ యూజ్ చేశాను అనమాట. మనకి బుక్స్ కూడా రకరకాల బుక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, రకరకాల కలర్స్ బుక్స్. అలాగే ఇక్కడ కూడా వేశాను అనమాట. స్కై బ్లూ కలర్ వేశాను, అలాగే రాయల్ బ్లూ కలర్ అని అన్ని కలర్స్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. కలర్స్ వేసాకైతే నాకు బాగుంది అనిపించింది. ఆరెంజ్ కలరు చూడండి, చూడండి ఫ్రెండ్స్, కలర్స్ వేస్తూ ఉన్న కొద్దీ లుక్ మారుతూ వస్తుంది. నాకైతే చాలా బాగుంది అనిపించింది ఓవరాల్ లుక్. చూడండి ఫ్రెండ్స్, అంటే మనకి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను అనమాట కప్డోర్కి వచ్చేసి. అలాగే రకరకాల బుక్స్కి మల్టీ కలర్స్ యూజ్ చేశాను. అలాగే పాపాయికి వచ్చేసి లంగాకి వచ్చేసి రెడ్ కలర్ యూజ్ చేశాను. అలాగే చెక్స్ మోడల్కి బ్లూ కలర్ చెక్స్ మోడల్ లాగా ఉంటాయి కదా, అంటే బ్లూ డాట్స్ లాగా పెట్టాను ఫ్రెండ్స్. చెక్స్కి అక్కడక్కడ చెక్స్ లాగా వేసాను అనమాట. చెక్స్కి వేసి దానికి బ్లూ కలర్ వేశాను, మిగిలినంతా రెడ్ కలర్ రుద్దాను అనమాట. లుక్ చూడండి ఫ్రెండ్స్, నాకైతే బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్. చూడండి, ఫాదర్కి వచ్చేసి రాయల్ బ్లూ కలర్ ప్యాంట్ వేసి ఆరెంజ్ కలర్ షర్ట్ వేసాను అనమాట. అలాగే మొత్తం చూడండి ఫ్రెండ్స్, అంటే చూడండి అదిగోండి రెడ్ కలర్ మొత్తం, బ్లూ కలర్ ఏమో డాట్స్ పెట్టి రెడ్ కలర్ యూజ్ చేశాను. స్కూల్ యూనిఫామ్స్ రకరకాలుగా ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అనమాట. అలాగే ఫాదర్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ ప్యాంట్ వేసి స్కై బ్లూ కలర్ షర్ట్ వేశాను. ప్యాంట్ వచ్చేసి రాయల్ బ్లూ కలర్ వేసి ఆరెంజ్ కలర్ షర్ట్ వేశాను. చూడండి, టైకి వచ్చేసి బ్లూ కలరు వాడాను అనమాట ఫాదర్కి. అలాగే స్టూల్కి వచ్చేసి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను. చూడండి, అలాగే హెయిర్కి వచ్చేసి బ్లాక్ వాడాను. అలాగే మీసాలు వేశాను, కొంచెం ఫాదర్కి గడ్డం కూడా వేసాను ఫ్రెండ్స్. చూడండి, సింపుల్గా చాలా బాగుంది అనిపించింది ఓవరాల్ లుక్. పాపాయికి కూడా హెయిర్కి బ్లాక్ వేశాను. చూడండి ఫ్రెండ్స్, అమ్మాయికి పాపకి చిన్న పోనీటైల్ లాగా వేసాను అనమాట. చిన్న జుట్టు కాబట్టి పోనీటైల్ లాగా వేశాను. ఫాదర్కి షూస్కి వచ్చేసి ఆరెంజ్ వేశాను. స్టూల్కి వచ్చేసి బ్రౌన్ కలర్ యూజ్ చేశాను. పాపాయికి కానీ ఫాదర్కి కానీ అంతా స్కిన్ టోన్ వేశాను. అలాగే ఇల్లు మొత్తం కూడా లైట్ స్కిన్ టోన్ కలరే వాడాను ఫ్రెండ్స్. అంటే మనకి ప్యూర్ వైట్ కాకుండా కొంచెం షేడ్ వస్తే బాగుంటుంది అనిపించి షేడ్ కోసం వేసాను అనమాట. మీ ఇష్టం, మీకు వేయాలనిపితే వేయండి, లేదంటే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం అనమాట. చూడండి ఫ్రెండ్స్, అలాగే వాచ్కి వచ్చేసి రెడ్ కలర్ వాచ్ పెట్టాను ఫాదర్ వాచ్కి. అలాగే అమ్మాయికి షూకి వచ్చేసి రెడ్ కలర్ వాడాను. ఓవరాల్ లుక్ అయితే నాకు బాగుంది అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ నచ్చినట్లయితే
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.